ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అజయ్ బాబాయ్ మీరా పిన్ని వచ్చారు. నాన్న నిన్నే, ఎక్కడున్నావు? నాన్న 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 కూర్చోండి. ఆలోచిస్తున్నారేంటి బాబాయ్? కూర్చోండి. రా పిన్ని, నువ్వు కూడా రా. ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను తాగడానికి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇందాక అమ్మొచ్చి వెళ్ళింది, ఇప్పుడు వీళ్ళొచ్చారంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఏంటి, శత్రువులా ట్రీట్ చేయాల్సిన ఇంట్లో చిన్నపిల్ల అతిథి మర్యాదలు చేస్తుందేంటని ఆశ్చర్యపోతున్నారా? అదే ఆర్యవర్ధన పెంపకం. ఆ రక్తంలో ఉన్న సంస్కారానికి శత్రువులను కూడా ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియదు. పిన్ని, వాటర్ తీసుకో. బాబాయ్ తీసుకో. థ్యాంక్ యూ. బాబాయ్, ఆనంది ఎలా ఉంది? ఆనంది ఎలా ఉంది చెప్పు పిన్ని. షీఈస్ గుడ్ అమ్మా. చూడబోతే ఏదో పెద్ద పని మీద వచ్చినట్టున్నారే. చల్లకొచ్చి ముంతదాయటం దేనికో, విషయమేంటో చెప్పండి. Actually, we need small favor. అనుకున్నా, అవసరం లేదే మీరెందుకు వస్తారు? ఇంకా ఆర్య నుండి లాక్కోవలసినవి తీసుకోవలసినవి ఇంకేమైనా ఉన్నాయేమో. సండే వాళ్ళని చెప్పని. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కెనడా నుంచి పెద్ద ప్రాజెక్ట్ ఆఫర్ వచ్చింది. అజయ్ ఈ ప్రాజెక్ట్ కోసం 1 month నుండి ట్రై చేశాడు. ఫైనల్లీ వాళ్ళంతా ఇవాళే కాంట్రాక్ట్ మీద సైన్ చేయడానికి వచ్చారు. కానీ ముహూర్తం బాగాలేదని వెయిట్ చేస్తున్నారా? అసలు ఆ కెనడా ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఆర్యానే. సండే నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. వాళ్ళందరూ మీతో ఇంటరాక్ట్ అయ్యి అన్ని వివరాలు మాట్లాడి కాంట్రాక్ట్ సైన్ చేద్దాము అని అంటున్నారు. సో మీరు ఒక్కసారి ఆఫీస్కి వచ్చి మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇందాక ప్రాజెక్ట్ వచ్చింది, సక్సెస్ అయ్యాం, మీ స్థాయి ఇది మా స్థాయి అది అని ఏదేదో అన్నారు. అంతలోనే ప్రాజెక్ట్ కోసం ఆర్యవర్ధన అవసరం వచ్చిందా? ఇప్పుడు నీ అవసరమా నా అవసరమా అని ఆర్గ్యూ చేసుకునే టైం కాదు. ఈ ప్రాజెక్ట్ని డీల్ చేయడం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక ప్రైడ్.
ఇది చేయి జారితే మార్కెట్లో కంపెనీ మీద నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కేవలం వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మంచి కోసమే నేను ఒక మెట్టు దిగొచ్చాను. అయినో వర్ధన్ ఇండస్ట్రీస్కి ఒక మంచి పేరు వచ్చిందంటే దానికి కారణం అందరికీ నీ మీదున్న నమ్మకం. సో మీరు ఈ ప్రాజెక్ట్ డీల్లో ఉన్నారని తెలిస్తేనే ఈ అగ్రిమెంట్ సైన్ అవుతుంది. మీరు నిలబెట్టిన ఇండస్ట్రీస్ కోసమైనా సరే మీరొచ్చి తీరాల్సిందే. మీరు ఎంతగానో అవమానించి ఆస్తి అధికారం లాక్కుని ఇప్పుడొచ్చి ప్రాజెక్ట్ సైన్ చేయమంటే ఆర్య ఎలా వస్తాడనుకుంటున్నారు? ఫ్రెండ్ మీరు ఆగండి. నాన్న, బాబాయ్ వాళ్ళంతా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, వెళ్ళండి నాన్న ప్లీజ్. బాబాయ్, యు డోంట్ గెట్ టెన్స్డ్. నాన్న విల్ కమ్ విత్ యూ. ఎందుకంటే నేను అన్నయ్య ఎప్పుడైనా గొడవ పడితే నాన్న మాతో ఎప్పుడూ ఒక మాట చెప్తారు, యూనిటీ ఈజ్ విక్టరీ అని. అంతే కదా నాన్న? యాకి చిన్నపిల్లకి అర్థమైంది, నీకు అర్థమైంది చండే. ఆర్య బ్లడ్ అక్కడ, మాకేంటి? ప్రపంచంలో ఎవ్వరికైనా అర్థమవుతుంది, ఒక్క మూర్ఖులకు తప్ప. అంటే నేను మూర్ఖున్నానా? ఇంటికొచ్చామన్నా అలుసజయ్. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ మీరాజీ. సండే ప్లీజ్ కామ్ డౌన్. సరే అజయ్, నేను ఆఫీస్కి వస్తాను, మీరు వెళ్ళండి. అయితే మాతో పాటు ఇప్పుడే వెళ్దాం రండి. నో అజయ్, నేను ఇంటిని కంపెనీని వదిలేసినప్పుడే ఆ ఆర్భాటాలన్నీ వదిలేశాను. మీరు వెళ్ళండి, నేను ఆటోలో బయలుదేరొస్తాను. ఆర్భాటాలు మీరు వదిలేసి ఉండొచ్చు, కానీ ఆర్యవర్ధన్ అనే పేరుకి ఒక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అవి ఏమాత్రం తగ్గకూడదు. సో మీరు ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ చైర్మన్ హోదాలో హుందాగానే రావాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.